పార్లమెంట్లో మహిళా బిల్లుకు సందర్భంగా ఈరోజు మనతో పాటు మహిళలు ఉన్నారు. 33% రిజర్వేషన్పై వారు ఏమనుకుంటున్నారు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నరేంద్ర మోడీ గారు మహిళలకు పెద్దపీట వేస్తూ 33% రిజర్వేషన్ కల్పిస్తున్నారు, ఏం చెప్తారు? సంతోషంగా ఉందండి. ఇప్పుడు నరేంద్ర మోడీ తర్వాత వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే మాకు ఇంత రిజర్వేషన్ వచ్చింది, ఒకప్పుడు లేదు కదా. 33% రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము ఇప్పుడు కూడా రాబోయే ఎలక్షన్స్లో కూడా మేము ముందు ఉంటాము. రేపు అసెంబ్లీలో ఎక్కడైనా మేము గొంతెత్తి మాట్లాడే అవకాశం మహిళలకు ఉంటుంది. దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం నరేంద్ర మోడీ గారికి. నాతో పాటు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీదేవి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుని. చెప్పండి, 33% పార్లమెంట్లో బిల్లు పెట్టినరు, ఎట్లా చెప్తారు, ఏం చెప్తారు? మనము గతంలో చూసుకున్నాము కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే మహిళలని కించపరిచేది, మహిళలకి ఒక స్థానాన్ని కల్పించకుండా చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. కానీ ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ వచ్చిందో, ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి నాయకత్వంలో మహిళలకి అనేక పథకాలని తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా మహిళలు ఇది ఒక 33% రిజర్వేషన్ కల్పించడం వల్ల ఏమవుతుందంటే మహిళలు చట్టసభలో వాళ్ళు గొంతుని విప్పుతారు, సమస్యల మీద పోరాటం చేస్తారు. అంతేకాకుండా ఈ ఒక 33% రిజర్వేషన్ వలన ఉద్యోగ పరంగా కానివ్వండి, రాజకీయ పరంగా కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, మహిళలకి ఈ యొక్క 33% రిజర్వేషన్ చాలా దోహదపడుతుంది. మనము అభివృద్ధి భారతదేశము ప్రపంచ దేశాలతో మన అభివృద్ధి కూడా సమానంగా ఉంటుంది. ఇంకా రోజు రోజుకి అభివృద్ధి అనేది పెరుగుతుంది. కాబట్టి ఈ వికసిత్ భారత్లో మహిళా పాత్ర కంపల్సరీ ఉండాలి. ఈ వికసిత్ భారత్ అభియాన్లో మహిళా పాత్ర ఉంటే మహిళలు వాళ్ళ ఆలోచన విధానాన్ని, మన దేశం అభివృద్ధికి కూడా వాళ్ళు కూడా పాత్రులవుతారు, వాళ్ళు కూడా పాలు పంచుకుంటారనే అభిప్రాయంతో మన నరేంద్ర మోడీ గారి 33% రిజర్వేషన్ అనేది కల్పించడం జరిగింది. దీనికి గాను మేము మంచిర్యాల నుంచి బీజేపీ పార్టీయే కాకుండా మన దేశంలో ఉన్న మహిళలందరూ ఈ యొక్క బిల్లుని పాస్ చేస్తున్నారు. ఎవరు ఎంత అడ్డు చెప్పినా కానీ ఈ యొక్క 33% రిజర్వేషన్ అనేది కంపల్సరీగా ఆమోదించడం పడుతుంది. ఎవరైతే దీనికి మద్దతు ప్రకటించారో వాళ్ళకు మాత్రం మా మహిళల ఊసురు మాత్రం పక్కగా తాకుతుందనేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముందంజలో ఉంచినందుకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనకి మహిళలకి 33% ఇచ్చిన నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మహిళలని ఇంటికే పరిమితం చేయకుండా బయట ప్రపంచంలో అన్ని రంగాల్లో ముందుకు రావడానికి మాకు అవకాశం ఇచ్చిన నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం. మొత్తానికి పార్లమెంట్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించినందుకు మంచిర్యాల జిల్లాలోని మహిళలు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే చట్టసభల్లో మహిళలకు పెద్దపీట వేసి మహిళల రక్షణతో పాటు మహిళల అభివృద్ధికి కృషి చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు మంచిర్యాల జిల్లా మహిళలు. కెమెరామెన్ సమయతో శ్రీనివాస్, ఏ న్యూస్, మంచిర్యాల నుండి.